నమస్కారం సార్. నమస్తే. నా పేరు రామకృష్ణ. మీ పూర్వ విద్యార్థి. మీ జీవితం విశేషాల గురించి అడిగి తెలుసుకుందామని చెప్పేసి మీ దగ్గరకు రావడం జరిగింది. మీ బాల్యం, విద్యాభ్యాసం, ఈ కాలేజీలోకి మీరు ఎలా వచ్చారు, ఏంటి, ఇట్లాంటి విషయాలు. మీరు ఫైన్ ఆర్ట్స్ కాలేజీ లెక్చరర్ నుంచి ఈరోజు జేఎన్టీయూ యూనివర్సిటీకి రిజిస్ట్రార్గా ఎదగడం జరిగింది. మీ జీవిత విశేషాలతో మా ప్రేక్షకులు, మా పాఠకులు వీళ్ళంతా కూడా ఎన్నో స్ఫూర్తిని పొందే అవకాశం ఉంది. కాబట్టి మీరు మధ్యలో మిమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదు. పైగా మీరు నాన్ స్టాప్గా చెప్తారని కూడా తెలుసు నాకు. అందుకని మధ్యలో నేను ఏ క్వశ్చన్ మిమ్మల్ని అడగకుండా ఈ ఇంటర్వ్యూ సాగాలని చెప్పేసి అన్ని విషయాలు ముందుగానే అడిగేస్తున్నాను. నేను చిన్నప్పుడు అంటే 1970s స్కూల్లో కేశమూరు హై స్కూల్ చదువుకున్నా హైదరాబాద్లో. అయితే ఎడ్యుకేషన్ మీద అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. నేను నా క్లాస్మేట్, అతనికి హోటల్ ఉండేది, వాళ్ళ తండ్రికి, వాళ్ళ ఫాదర్ హోటల్లో గల్లాపేటలో డబ్బులు అనేది తను తీసుకుని జోలి పెట్టుకుని వచ్చేవాడు. నేను అతను కలిసి ఎక్కువ మార్నింగ్ షోలు సినిమాలు చూసేవాళ్ళం. స్కూల్కి వెళ్ళింది తక్కువ కాదు. ఆ తరుణంలోనే హిందూ పేపర్లో కార్టూన్స్ అనేది వచ్చాయి. టిన్ అని చెప్పని కార్టూన్ బొమ్మలు వచ్చాయి. చిన్నప్పుడు నేను ఏం చేసానంటే, సినిమాకి డబ్బులు లేక మా అమ్మని మాయ చేద్దామని చెప్పని వైట్ పేపర్ మీద కిరోసిన్ రాస్తే ట్రాన్స్పరెంట్ కనిపించేది. ఆ బొమ్మని కాపీ చేసి మా అమ్మ చూపిస్తే ₹1 ఇచ్చేది. ₹1 ఇస్తే సినిమాకి వెళ్తే 60 పైసలు సినిమా, మిగిలిన 40 పైసలు ఇంకేమైనా కొనుక్కొని తిని మేము ఎంజాయ్ చేసేవాళ్ళం. అదే రకంగా మేము ఉంటున్నటువంటి ఆ నివాస ప్రాంతంలో ఒక మరాఠీ డ్రాయింగ్ టీచర్ అద్దెకుండేవాడు. సాయంత్రం సమయంలో ఆయన దగ్గర నేను కూర్చుని చూసేవాడిని. నేను కూడా ఒకసారి బొమ్మ కూడా గీస్తా అంటే ఆయన వద్దని చెప్పి అన్నాడు. నా ఇంట్రెస్ట్ చూసి మా నాన్నగారికి చెప్పారు, మీ అబ్బాయికి ఆర్ట్ మీద ఇంట్రెస్ట్ బాగా ఉంది, చూడండి అని చెప్పాను. మా నాన్న అంతకు పట్టించుకోలేదు. ఈ కాలక్రమేణా నేను స్కూల్ ఎగ్గొట్టి డుమ్మాలు కొడుతుంటే మా ఫాదర్ కోపం వచ్చి స్కూల్ మానిపించారు. 8th క్లాస్లోనే డిస్కంటిన్యూ చేసి 10th క్లాస్ నేను ప్రైవేట్గా రాసి పాస్ అయ్యాను. పాస్ అయిన తరుణంలో 3 సార్లు రాస్తే పాస్ అయ్యా. ఒకసారి అసలు ఏమీ రాయలేదు. రెండోసారి కోచింగ్ తీసుకుంటే 4 సబ్జెక్టులు పాస్ అయ్యాను. మళ్ళీ మూడోసారి కోచింగ్ ఇంకో 2 సబ్జెక్టులు పాస్ అయ్యాను. ఆ టైంలో ఒక జంగాడే సైనేజ్ అనే ఒక సైన్ బోర్డ్ షాప్లో పనిచేశాను. అప్పట్లో నేను కొంచెం ఈ సైన్ బోర్డులోనూ పెయింటింగ్స్ చేసేవాడిని. ఆ విధంగా మా ఫాదర్కి ఎవరో చెప్పారు, మీ అబ్బాయి 10th క్లాస్ పాస్ అయ్యాడు కదా, ఈ ఆర్ట్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ ఉంటుంది హైదరాబాద్లో. సో అట్లా మా సీనియర్ని ఎవరినో ఒక అతను తీసుకుని పరిచయం చేసుకుంటే అతను హాస్టల్ దగ్గరికి వెళ్తే అతను హాస్టల్ నుంచి నన్ను మా కాలేజీ తీసుకొచ్చారు. ఆ టైంలోనే మా కాలేజీలో ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. దూరం నుంచి మా కాలేజీని చూడంగానే నేను అసలు ఇది ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ అంటే ఎట్లా ఉంటుందో అనుకున్నాను. కానీ ఆ బిల్డింగ్ చూసి నేను ఫ్లాట్ అయిపోయాను. అంటే అంత మంచి అద్భుతమైన కట్టడం అది. తర్వాత అదే రోజు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి మా కాలేజీలో. జనరల్గా మా ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో పిల్లలు సక్రమంగా రారంటే బయట ప్రైవేట్ జాబ్స్ చేస్తూ ఉంటారు, పార్ట్ టైం జాబ్స్. ఆ రోజు ఎగ్జామ్స్ కాబట్టి కాలేజ్ కలకల్లాడిపోతుంది. వాళ్ళు చేసే వర్క్స్ చూసినాక నాకు అసలు మైండ్ పోయింది. ఎలాగైనా సరే ఈ కాలేజీలో చేరాలని చెప్పని నేను నిర్ణయం తీసుకుని ఒకసారి ఎంట్రన్స్ రాశాను, కానీ నాకు సీట్ రాలేదు. మళ్ళీ ఇంకో సంవత్సరం ఎంట్రన్స్కి ఎవరి దగ్గర కోచింగ్ లేదు. నా అంతటి నేనే అప్పట్లో ఎంట్రన్స్లు ఏది పెట్టారో వాటిని చూసి ప్రాక్టీస్ చేసి నేర్చుకుని రెండోసారి ఎంట్రన్స్లో సీట్ వచ్చింది. ఆ రకంగా నేను చదువుకున్నాను, ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో చేరాను. అప్పట్లో మా గురువులు ఎన్పి విఠల్ గారు, వాసుదేవరావు గారు, వీళ్ళందరూ కూడా మాకు పెయింటింగ్స్ నేర్పించడం, పెయింటింగ్ ఎగ్జిబిషన్ ఎలా పెట్టాలి, న్యూస్ పేపర్స్కి ఎలా అప్రోచ్ కావాలనేది నేర్పించారు. ఆ రకంగా పేరు తెచ్చుకున్నాను. అనుకోకుండా ఈ కాలేజీలో నేను లెక్చరర్గా 1991లో చేరాను. అక్కడ నుంచి హెచ్ఓడి అయ్యాను. హెచ్ఓడి నుంచి కంట్రోల్ ఆఫ్ ఎగ్జామ్స్ అయ్యాను. కంట్రోల్ ఆఫ్ ఎగ్జామ్స్ నుంచి రిజిస్ట్రార్గా అయ్యాను. ఇప్పుడు ప్రస్తుతం 10 నెలల్లో నేను పదవి విరమణ చేయబోతున్నాను. సో ఈ రకంగా నా యొక్క ఫైన్ ఆర్ట్స్ కళా జీవితాన్ని కొనసాగించాను. ఎంతోమంది పిల్లలకి నేను వారికి గైడెన్స్గా ఉన్నాను. ఎంతోమందికి నేను విద్యా బుద్ధిని నేర్పించాను, వాళ్ళకి మార్గదర్శకంగా ఉన్నాను. చాలామంది పిల్లలు నన్ను ఎంచుకుని నా మార్గదర్శకంలో వెళ్ళి మంచి పొజిషన్లో ఉన్న ఎంతోమంది ఉన్నారు. దానికి నేను గర్వపడుతున్నాను. ఇప్పుడు కూడా మా ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో ఎవరైనా కొత్తగా చేరిన పిల్లలు వస్తే ముందు కాలేజీలో అడుగు పెట్టగానే
సుందర్ సార్ రూమ్ ఎక్కడ అని చెప్పని అడుగుతారు. అంటే పిల్లలకి అంత అందుబాటులో ఉంటాను. ఎంట్రన్స్ కానీ అడ్మిషన్స్ అప్పుడు కానీ వాళ్ళకి నేను హెల్ప్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే నేను వచ్చింది కూడా రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి, పక్కా పల్లెటూరు ఉన్నాయి. నాకు అంత ఇంగ్లీష్ రాదు, నేను చదువుకుంది తెలుగు మీడియంలో. సో మా కాలేజీలో చేరే పిల్లలు చాలా శాతం వరకు విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే, రూరల్ బ్యాక్గ్రౌండ్ తెలుగు వచ్చిన వాళ్ళే ఉంటారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఎప్పుడు చేదురు బాదురుగా సహకరిస్తూ ఉంటారు. వాళ్ళకి నేను ఎంకరేజ్ చేస్తూ ఉంటాను. అందుకని ఫస్ట్ మా కళాశాలకి రాగానే సుందర్ సార్ రూమ్ ఎక్కడ అని చెప్పి అడుగుతారు. సో నా వరకు అయితే నేను నాకు ఇచ్చినటువంటి ఉద్యోగాన్ని సక్రమంగా సద్వినియోగం చేసుకున్నాను. అందరికీ అందుబాటులో ఉన్నాను, అందరికీ నేర్పించాను, అందరికీ మంచి సలహాలు ఇచ్చాను, మంచి గైడెన్స్ ఇచ్చాను. ఇంకో 10 నెలలు అంటే అక్టోబర్ 24న నేను రిటైర్ కాబోతున్నాను. నా వరకు నాకు సంతోషం, చాలు. ఈ జీవితం ఈ జీవితం నాకు ఇక చాలు. ఐఎమ్ హ్యాపీ. ఈ ఫైన్ ఆర్ట్స్ కాలేజీకి కొత్తగా చేరాలనుకున్న విద్యార్థులకి మీ సూచనలు ఏమన్నా? కొత్తగా చేరాలనుకున్న విద్యార్థులు నా సూచనలు డ్రాయింగ్ బాగా ప్రాక్టీస్ చేయాలి. డ్రాయింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. డ్రాయింగ్ ప్రాక్టీస్ చేయాలి. దానికి కూడా ఈ జనరల్ నాలెడ్జ్ కూడా నేర్చుకోవాలి. కామన్గా రెగ్యులర్గా మనం చూసే వాటి గురించి కూడా కొంచెం నాలెడ్జ్ అనేది ఉండాలి. ఎక్కువ డ్రాయింగ్ మాత్రం ప్రాక్టీస్ చేయాలి. కలర్ అండ్ డిజైన్ కూడా ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు ఎన్నో ఏళ్ళ నుంచి ఎంట్రన్స్ నిర్వహిస్తున్నారు కదా సార్, వీటిల్లో ఏమన్నా కొత్త ఆలోచన ఏమన్నా, అంటే అప్పటికి ఇప్పటికి విధానంలో ఏమైనా మార్పు వచ్చిందంటారా? కొంత విధానంలో మార్పు వచ్చింది. అప్పట్లో ఓన్లీ డ్రాయింగ్ ఒకటే ఉండేది. తర్వాత కలరింగ్ వచ్చింది, దాని తర్వాత మెమరీ డ్రాయింగ్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఒక జీకే కూడా పెట్టారు, ఇంగ్లీష్ కూడా పెట్టారు. సో పరిస్థితులకు అనుకూలంగా మార్పులు చేర్పులు అయితే జరుగుతూ వచ్చినాయి. ఇప్పుడు అప్లైడ్ ఆర్ట్ గురించి మాట్లాడుకుందాం సార్. ఇప్పుడు బయట ప్రపంచం అంతా కూడా కంప్యూటర్ వైపు తీసుకుపోతూ ఉంది. ఏ టెక్నాలజీ అంటున్నారు. ఇప్పుడు లేటెస్ట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 4 years డిగ్రీ అయింది కదా, దీంట్లో మన అప్లైడ్ ఆర్ట్ ఈ కంప్యూటర్ రంగం వైపు ఎంతవరకు ముందుకు పోగలిగింది? మీరు అన్ని ప్రశ్న చాలా చక్కగా ఉంది. ఇంతకుముందు కంప్యూటర్స్ అనేది చాలా రేర్గా ఉండేది, కంప్యూటర్ కోర్స్ అనేది. ఇప్పుడు టెక్నాలజీ మొత్తం కూడా సాఫ్ట్వేర్ వైపు దూసుకెళ్తుంది కాబట్టి సిలబస్ కూడా మార్చారు. సో దానికి అనుకూలంగా విఎఫ్ఎక్స్, యూఐ డిజైన్ ఇవన్నీ కూడా నేర్పిస్తున్నారు. సో అది పరిస్థితులు ఇంతకు ముందులాగా లేదు, మొత్తం మారిపోయింది. సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించినటువంటి టెక్నాలజీ స్కిల్స్ అన్నిటి కూడా ప్రత్యేకంగా నేర్పిస్తున్నారు. వాటికి తగ్గినటువంటి ల్యాబ్లు కూడా ఉన్నాయి. ఆ సాఫ్ట్వేర్స్ తీసుకున్నారు, సిలబస్లో సబ్జెక్టులు మార్చారు, టీచర్స్ని మార్చారు, బయట నుంచి వస్తున్నారు. విఎఫ్ఎక్స్ నేర్పించే వాళ్ళు, యూఏ డిజైన్ నేర్పించే టీచర్స్ బయట నుంచి తెప్పించి మరి వాళ్ళ పిల్లలకి ట్రైనింగ్ ఇస్తున్నారు. టోటల్గా అప్పటి అప్లైడ్ కోర్స్కి ఇప్పుడున్న అప్లైడ్ కోర్స్కి మారిపోయింది. ప్రస్తుతం పరిస్థితుల్లో ఏ రకంగా అయితే మార్కెట్ ఉందో ఆ మార్కెట్కి అనుకూలంగా ముందుకు వెళ్ళడానికి డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు భవిష్యత్తు అంటే ఈ రంగంలో నిలబడాలనుకునే ఆర్టిస్టులకి, ఏది అప్లైడ్ ఆర్ట్ కమర్షియల్ రంగంలో జీవితం గడుపుదాం అనుకున్న వాళ్ళకి భవిష్యత్తు ఉందంటారా? 100% భవిష్యత్తు ఉంది. అసలు ఏమాత్రం దీంట్లో సందేహం అనేది లేదు. 100కి 100% భవిష్యత్తు ఉంది. అంతకుముందు హార్డ్ కాపీలు సబ్మిట్ చేసేవాళ్ళం, అసైన్మెంట్స్ అంటే ఒరిజినల్ ఆర్ట్ వర్క్స్ సబ్మిట్ చేసేవాళ్ళం. ఇప్పుడు కూడా అటువంటి ఇది ఉందా? ఇప్పుడు రెండు ఉన్నాయి. హార్డ్ కాపీలో సబ్మిట్ చేయాలి, సాఫ్ట్ కాపీలో అంటే సైమల్టేనియస్ అంటే హ్యాండ్ స్కిల్ని డెవలప్ ఎంకరేజ్ చేస్తున్నారు. ఇటు కంప్యూటర్ టెక్నికల్ సెకండ్ ఇయర్ వరకు హార్డ్ కాపీలు సబ్మిట్ చేయాలి, సెకండ్ ఇయర్ దాటిన దగ్గర నుంచి సాఫ్ట్ కాపీలు సబ్మిట్ చేయాలి. ఇప్పుడు అప్లైడ్ ఆర్ట్ ఫస్ట్ ఇయర్ అంతా పీపీసీ కోర్స్ అనేవాళ్ళు కదా సార్, ఫస్ట్ సెకండ్ ఇయర్. ఇప్పుడు 1 year మాత్రమేనా కామన్? 1 year మాత్రమే కామన్ కోర్స్ కాదు, ఓన్లీ డిపార్ట్మెంట్ వరకు అది కామన్. ఇప్పుడు పెయింటింగ్ అది వాళ్ళు వేరే, పెయింటింగ్ కోర్స్ వేరే, స్కల్ప్చర్ కోర్స్ వేరే, యానిమేషన్ కోర్స్ వేరే, అప్లైడ్ కోర్స్ వేరే, ఎవరితో వాళ్ళకే. ఇప్పుడు కొత్తగా యాడ్ చేసిన కోర్సులు ఏమైనా ఉన్నాయి సార్? అప్పటికి 25 ఏళ్ల క్రితానికి ఇప్పటికి? 25 ఏళ్ళకి ఇప్పటికి కొత్తగా అంటే సాఫ్ట్వేర్ సంబంధించినవి కొత్తగా యాడ్ చేసినాయి. యానిమేషన్, గ్రాఫిక్స్, యానిమేషన్ గ్రాఫిక్స్ సంబంధించిన కొత్త కోర్సు యాడ్. ఇంకేమైనా కొత్త కోర్సులు వచ్చే అవకాశం ఉందా సార్ ఇక్కడ? ఈ పరిస్థితిని బట్టి కోర్సులు మారుస్తున్నారు. మార్కెట్ వాల్యూని బట్టి, మార్కెట్లో వచ్చే దాన్ని బట్టి పిల్లలకి కోర్సు అయిపోయి బయటికి వెళ్ళిపోయిన తర్వాత బ్రతుకు తెరువుకి
ఈ మనం నేర్పించే పాఠాలు పనికి రావాలి కాబట్టి దానికి యూస్ఫుల్ కావడం కోసం మార్కెట్లో ఏదైతే ఉంటుందో వాటిని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం. విద్యార్థులు అప్పటికి ఇప్పటికి ఏమన్నా మార్పులు ఉన్నాయా? చాలా మార్పులు ఉన్నాయి. అప్పట్లో ఏజెన్సీ చుట్టూ తిరిగేవాళ్ళు, ఇప్పుడైతే ఏజెన్సీలు లేవు. ఇప్పుడు అంతా సాఫ్ట్వేరే. ప్రతి ఒక్క విద్యార్థి కూడా సాఫ్ట్వేర్ సైడ్ వెళ్తున్నారు. మ్యాక్సిమం బెంగళూరు, చెన్నై, పూణే, ఢిల్లీలో అక్కడక్కడ వీళ్ళు పనిచేస్తున్నారు. అంటే ఆఫ్టర్ కోర్స్ వీళ్ళకి ప్లేస్మెంట్స్ ఉంటాయి. వీళ్ళకు థర్డ్ ఇయర్లో ఉండగానే ప్లేస్మెంట్ సెలెక్ట్ అయిపోతున్నారు. ఫైనల్ ఇయర్ కోర్స్ అంటే ఇంజనీరింగ్లో ఎట్లా ఉంటుందో అదే రకంగా ఇక్కడ కూడా క్యాంపస్ సెలక్షన్స్ ఉంటాయి. కాబట్టి వాళ్ళకి ఉపాధి ఎదుర్కోవాల్సిన పని ఉండదు. ఎదుర్కోవాల్సిన పని లేదు. స్కిల్ ఉన్న పిల్లలకి వాళ్ళ కాళ్ళ దగ్గరే ఉపాధి అనేది ఎత్తుకుంటూ వస్తుంది. ఇప్పుడు సెమిస్టర్ సిస్టమ్ ఏమైనా ఉందా సార్? సెమిస్టర్ సిస్టమ్. 8 సెమిస్టర్స్. 8 సెమిస్టర్ 4 years. డిలే ఏమన్నా ఉంటుందా? డిలే ఏముండదు. యూజువల్ రెగ్యులర్గా స్టార్ట్ అవుతుంది. మేము చదువుకున్నప్పుడు యూనివర్సిటీ అంటే ఇంజనీరింగ్ అంతా కలిపి ఉండేది. ఇప్పుడు కేవలం ఆర్కిటెక్చర్, ఫైన్ ఆర్ట్స్ అంతా కలిపి ఒక సమూహంగా ఒక యూనివర్సిటీ, సింగిల్ క్యాంపస్ అంతా ఇక్కడే. చెన్నై యూనివర్సిటీ అన్నీ ఇక్కడ అన్నీ అందుబాటులో ఉన్నాయి. చాలా సంతోషం సార్. చాలా విషయాలు మీది అమూల్యమైనటువంటి సమయాన్ని కేటాయించి మాకు అన్ని విషయాలు చెప్పినందుకు ధన్యవాదాలు. నమస్తే సార్.